చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి తన చేజింగ్ విశ్వరూపం చూపించాడు. ఒక అద్భుతమైన నాక్తో గుజరాత్ టీంకు నాకౌట్ పంచిచ్చాడు భయ్య. అసలు మరోసారి ఆర్సీబీ టీం 200+ టార్గెట్ను ఎంత ఈజీగా చేసిందంటే జస్ట్ కేక్ వాక్లో వెళ్ళిపోయింది. చివరిలో క్విక్గా వికెట్స్ కోల్పోయి కాస్త టెన్షన్ పెట్టారు. బట్ స్టిల్ కృణాల్ పాండ్యా మ్యాచ్ని ఫినిష్ చేశాడు. బట్ ఎనివే ఈ మ్యాచ్కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే సుందర్ క్యాచ్ డ్రాప్ చేయడం. విరాట్ కోహ్లీ 0 మీద ఉన్నప్పుడు ఫస్ట్ బాల్కి క్యాచ్ ఇచ్చాడు సుందర్కి. అది కూడా చాలా సింపుల్ క్యాచ్. బట్ అలాంటి సింపుల్ క్యాచ్ని సుందర్ డ్రాప్ చేశాడు అండ్ జీటీ టీం భారీ మూల్యం చెల్లించుకుంది. మళ్ళీ పడిక్కల్ మరియు కోహ్లీ కలిసి గుజరాత్ బౌలర్స్ను ఊచకోత కోస్తారు. అది కూడా మిడిల్ ఓవర్స్లో వీళ్ళిద్దరూ చేసిన యాక్సలరేషన్ ఏదైతే ఉందో అది ఎపిక్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ అయితే నిజానికి బౌలర్స్కి ఒక నైట్ పేర్ అని చెప్పుకోవచ్చు. అంటే 2 జట్ల బౌలర్స్ కూడా భారీగా రన్ సమర్పించుకోవడం చూసాం. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఆర్సీబీ బౌలర్స్ డెత్ ఓవర్స్లో ఒక 3 ఓవర్లు మంచిగా బౌలింగ్ చేశారు. అండ్ అదే గేమ్ యొక్క ఓవరాల్ ఫలితం మీద చాలా ఇంపాక్ట్ చూపించిందని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ముందు చెప్పుకుంటే సుందర్ విరాట్ కోహ్లీ క్యాచ్ని డ్రాప్ చేయడం ఇది కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం టాస్ గెలిచారు, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ 2 జట్లలో కూడా మార్పులు జరగడం చూసాం. మేలా ఆర్సీబీ టీంకి మ్యాచ్కి ఫిల్ సాల్ట్ అందుబాటులో లేడు, ఇంజరీ అయిందంట. దీంతో వాళ్ళు అతని ప్లేస్లో జాకబ్ బెథెల్ని టీంలోకి తీసుకొచ్చారు. వేరేస్ గుజరాత్ టీం చూసుకుని వాళ్ళు కూడా మార్పులు చేశారు. ఫిలిప్స్ ప్లేస్లో హోల్డర్ని తీసుకొచ్చారు. అండ్ ఆల్సో ఈ మ్యాచ్ కోసం మాకు ఎక్స్ట్రా పేస్ అని కాకుండా స్పిన్నర్ని తీసుకొస్తారనుకున్నాం, అలాగే చేశారు. మానవ్ సతాన్ని తీసుకొచ్చారు. అయితే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్న ఆర్సీబీ టీంకు అంత మంచి స్టార్ట్ రాలేదు. అంటే వాళ్ళు పాపులర్గానే తర్వాత కానీ ఎక్కువ వికెట్లు తీయలేకపోవడం చూసాం. ఇన్ఫ్యాక్ట్ సుదర్శన్ మరియు గిల్ కలిసి ఒక పెద్ద పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. ఇనిషియల్గా చూసుకుంటే గుజరాత్ టీంకి ఎక్కువ రన్స్ రాలేదు. అంటే కొంతవరకు ఆచితూచి ఆడడం చూసాం ఫస్ట్ 4 ఓవర్స్. బట్ ఎప్పుడైతే క్రీజ్లో సుదర్శన్ తిట్టాడో ఆ తర్వాత యాక్సిలేట్ చేశాడు, చాలా మంచిగా బౌండరీస్ కొట్టాడు. ఎస్పెషల్ అతను ఎక్కువగా స్ట్రైక్ తీసుకుని బ్యాటింగ్ చేయడం చూసాం. పవర్ ప్లేలో ఆల్మోస్ట్ 80% ఆఫ్ బాల్స్ అతను ఒక్కడే ఫేస్ చేశాడు. శుభ్మన్ గిల్ నాన్ స్ట్రైక్ రేంజ్లో చూశాడు అంతే. సో జీటీ టీం యొక్క బ్యాటింగ్ అయితే టిపికల్ స్టైల్లో కనిపించింది. అంటే స్లోగా స్టార్ట్ చేసి మెల్లగా యాక్సిలేట్ చేశారు. మళ్ళీ మిడిల్ ఓవర్స్లో సుదర్శన్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం చూసాం. ఆర్సీబీ టీం ఏ ప్లాన్ వేసినా సరే వర్కౌట్ అయ్యేది కాదు. ఎందుకంటే ఈ మ్యాచ్లో వాళ్ళ బౌలర్స్ చాలా ఎక్కువగా రన్స్ ఇచ్చేశారు. పర్టికులర్గా కృణాల్ పాండ్యా అతను బౌలింగ్ని టార్గెట్ చేసి కొట్టడం చూసాం. కృణాల్ పాండ్యా బౌన్సర్ వేసి సుదర్శన్ దాన్ని 6 కొట్టాడు, అది కూడా అప్పర్ కట్ షాట్తో. సో రియల్లీ మ్యాచ్లో జీటీ బ్యాట్స్మెన్ చాలా మంచి కంబ్యాక్ చేశారని చెప్పుకోవచ్చు భయ్య. గత మ్యాచ్లో ముంబై టీం మీద 100 పరుగులుగా ఆల్అౌట్ అయిపోవడం చూసాం. బట్ ఈ మ్యాచ్లో వాళ్ళు బ్రిలియంట్గా కంబ్యాక్ ఇచ్చి 205 రన్స్ కొట్టారు. మళ్ళీ ఫస్ట్ వికెట్కు 12.4 ఓవర్స్లోనే 102 పరుగుల భారీ పార్ట్నర్షిప్. అయితే ముంచుకున్నట్టు పార్ట్నర్షిప్లో చూసుకుంటే గిల్ పాత్ర పెద్ద ఏమీ లేదు. అంటే అతను కేవలం 24 బాల్స్ మాత్రం ఫేస్ చేసి 32 రన్స్ కొట్టాడు. మెజారిటీ ఆఫ్ స్ట్రైక్ సుదర్శన్ ఉంచుకున్నాడు అండ్ అద్భుతమైన సెంచరీ కొట్టాడు. మళ్ళీ అతని సీజన్లో ఆన్ అండ్ ఆఫ్గా పెర్ఫామ్ చేయడం చూస్తున్నాం. అంటే స్టార్టింగ్లో ఒక మ్యాచ్లో 50 కొట్టాడు, కానీ తర్వాత చూసుకుంటే మాత్రం అంత పెద్ద ఇన్నింగ్స్ మళ్ళీ రాలేదు. బట్ 8 మ్యాచ్లో అయితే సుదర్శన్ బ్యాటింగ్ చాలా అద్భుతంగా కనిపించింది. బౌలర్స్ని బాగా పిక్ చేసి కొట్టాడు. ఇన్ఫాక్ట్ అతనికి అతి పెద్ద రికార్డును కూడా క్రియేట్ చేయడం చూసాం. అంటే తన ఐపీఎల్ కెరీర్లో 2000 పరుగుల మార్కును అందుకున్నాడు. అయితే అతని మార్కుని కేవలం 47 ఇన్నింగ్స్లోనే అందించుకున్నాడు. దీని ముందు క్రిస్ గెల్ పేరు మీద ఉన్న రికార్డును బ్రేక్ చేసి ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ ఇన్నింగ్స్లో 2000 పరుగుల మార్కును అందుకున్న బ్యాట్స్మెన్గా చరిత్రకి ఎక్కాడు. సో విధంగా జీటీ బ్యాటింగ్ అయితే చాలా సాఫీగా సాగిపోయింది, పెద్దగా ఎక్కడ ట్రబుల్ కనిపించలేదు. ఈవెన్ శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయిన తర్వాత బట్లర్ వచ్చాడు, అతను కూడా మంచిగానే బ్యాటింగ్ చేశాడు. 16 బాల్స్కి 25 రన్స్ కొట్టాడు. అయితే గుజరాత్ టీంకి బాగా దెబ్బేసింది. ఆర్సీబీ టీం కంబ్యాక్ చేసింది ఓవర్ నెంబర్ 17, 18, 19. ఈ 3 ఓవర్స్ మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు భయ్య. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలింగ్ మిగతా 17 ఓవర్స్లోకి ఎత్తైతే ఈ 3 ఓవర్స్లో వేరే ఎత్తని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ శ్రేయస్ శర్మ చాలా మంచి స్పెల్ వేశాడు. ఈ మ్యాచ్లో అతని ఓపెనింగ్ స్టాండ్ బ్రేక్ చేయడం చూసాం. శుభ్మన్ గిల్ వికెట్ పడుకో టచ్ శుభ్మన్ గిల్ లాగే సెలబ్రేట్ చేసుకున్నాడు. అండ్ దెన్ ఆ 17th ఓవర్ ఏదైతే ఉందో ఒక మొమెంటం బ్రేకర్ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు జీటీ బ్యాటింగ్ చూసుకుంటే గిల్ వికెట్ పడింది 13 ఓవర్లో, శ్రేయస్ శర్మ తీశాడు. బట్ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. అంటే నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే మళ్ళీ 10 పరుగులు, 15 ఓవర్లో మళ్ళీ 14 పరుగులు, 16 ఓవర్లో చూసుకుంటే 15 పరుగులు. సో గిల్ అవుట్ అయినా కానీ అక్కడ కూడా జీటీ టీం యొక్క మొమెంటం పోలేదు. ఈవెన్ జాస్ హేజ్లవుడ్ సుదర్శన్ వికెట్ తీసిన ఓవర్లో కూడా 15 పరుగులు వచ్చాయి. ఓవర్ చివరి 2 బంతులకి సుందర్ 6 and 4 కొట్టాడు. సో ఇలా 16 ఓవర్లు అయ్యేసరికి గుజరాత్ టీం చాలా మంచి పొజిషన్లో కనిపించింది. 170 పరుగులు కొట్టేశారు, 2 వికెట్లు మాత్రమే పడ్డాయి. దీంతో లాస్ట్ 4 ఓవర్స్లో 50 పరుగులు చేసిన ఈజీగా 220 స్కోర్ దాటేద్ది. అయితే ఇలాంటి టైంలో శ్రేయస్ శర్మ ఒక ఎక్సలెంట్ 17th ఓవర్ వేశాడు. మొత్తం జీటీ స్కోరింగ్ వేగానికి బ్రేక్లు వేస్తాడు. 17 ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ దెన్ దీన్ని కాంప్లిమెంట్ చేస్తూ భూవి నెక్స్ట్ ఓవర్లో అద్భుతమైన బౌలింగ్ చేశాడు. అతను కూడా కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీయడం చూసాం. అది కూడా డేంజరస్ బట్లర్దే. ఈవెన్ ఆ తర్వాత ఓవర్లో కూడా ఆర్సీబీ టీం బౌండరీ కన్సిడర్ చేయలేదు. జాస్ హేజ్లవుడ్ వేసిన 19 ఓవర్లు కూడా 8 పరుగులు మాత్రం వచ్చాయి. అసలు వరుసగా 3 ఓవర్ల పాటు ఆర్సీబీ టీం కంప్లీట్లీ బ్రేక్లు వేసింది. అంతకుముందు 4 ఓవర్స్కి 49 పరుగులు చేసిన జీటీ బ్యాట్స్మెన్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం కేవలం 17 పరుగులు మాత్రమే కొట్టారు. నెక్స్ట్ 3 ఓవర్స్లో 17 పరుగులు మాత్రం వచ్చాయి. సీదే గుజరాత్ టీం ఆ 220 మార్క్ దాటనకుండా ఆపింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఓవర్లో కృణాల్ పాండ్యా బౌలింగ్ చేయవలసి వచ్చింది అండ్ హోల్డర్ గట్టి కొట్టాడు. అదర్వైజ్ గుజరాత్ టీంకి ఆ 200 మార్క్ కూడా వచ్చేది కాదేమో. ఎందుకంటే 16 ఓవర్లకి 170 ఉన్న టీమ్ స్కోర్ 19 ఓవర్లు అయ్యేసరికి 180 దగ్గర ఆగిపోయింది. సో దానికి డెత్ ఓవర్స్లో అయితే జీటీ టీం క్యాపిటలైజ్ చేయలేకపోయింది భయ్య. లక్కీగా లాస్ట్ ఓవర్లో వాళ్ళకి చేసిన వాళ్ళు రేవర్ అండ్ 6 మరియు 4 తగిలించాడు. అది కూడా రసిక్ దర్శలంకి క్రాంప్స్ వచ్చి బయటికి వెళ్ళిపోయాడు, లేకపోతే అతను లాస్ట్ ఓవర్ వేసి ఉండాలి. సో మ్యాచ్లో జీటీ టీం ఓడిపోవడానికి డెత్ ఓవర్స్ బ్యాటింగ్ అయితే ఒక రీజన్గా చెప్పుకోవచ్చు మనం.
మళ్ళీ అంతకుముందు 16 ఓవర్స్లో చూసుకుంటే ఆర్సీబీ టీం యొక్క బౌలింగ్ అంత గొప్పగా ఏమీ కనిపించలేదు. ఒక్క భువనేశ్వర్ కుమార్ మాత్రమే బిలో 8 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. మిగతా బౌలర్స్ అందరూ కూడా ఎక్కువగా రన్స్ ఇచ్చేయడం చూసాం. ఈవెన్ సుయాష్ శర్మ కూడా తను వేసిన ఫస్ట్ 3 ఓవర్స్లో 32 రన్స్ ఇచ్చాడు. అండ్ సిద్ధార్థ్ సలాం చూసుకున్న అతని ఎకానమీ కూడా క్లోజ్ టు 10 ఉంది. హ్యాజల్వుడ్ కూడా సేమ్ టు సేమ్ తను వేసిన స్టార్టింగ్ 3 ఓవర్స్లో 32 రన్స్ ఇచ్చాడు. అయితే వాళ్ళందరికంటే ఎక్కువ రన్స్ ఇచ్చింది మాత్రం కృణాల్ పాండే. ఈ మ్యాచ్లో చిత్త కొట్టేశారు అతన్ని. సో ఇంత ఆర్సీబీ కెప్టెన్ 6వ బౌలింగ్ ఆప్షన్కి రొమారీ షెఫర్డ్ని తీసుకొచ్చాడు. బట్ ఇది కూడా బ్యాక్ ఫైర్ అయింది. అతను వేసిన ఒక ఓవర్లో కూడా 17 పరుగులు పిండుకున్నారు. మళ్ళీ మరోసారి ఆర్సీబీ టీంకి 6th బౌలింగ్ ఆప్షన్ ఎక్స్పోజ్ అయింది. మీరు ఎవరొక స్పిన్నర్ని టార్గెట్ చేస్తే ఆర్సీబీ టీం ట్రబుల్కి వెళ్ళిపోతుందని చెప్పి అందరికీ అర్థమైపోయి ఉంటుంది పాటికి. బట్ ఎనిమిది మ్యాచ్కి యూజ్ చేసిన పిచ్ చాలా వరకు ఫ్లాట్గా కనిపించింది. ఇనిషియల్గా 2 పేస్గా కనిపించిన తర్వాత ఫ్లాట్గా మారిపోవడం చూసాం. బట్ ఎనిమిది చివరిలో మాత్రం ఏదోలా కంటైన్ చేశారు. జీరో టీం పవర్ స్కోర్ దగ్గర ఆపేశారు. అయితే గుజరాత్ టీం కనుక 225-230 వరకు కొట్టుంటే గేమ్ వేరేలా ఉండేది. ఇక చేజింగ్లో చూసుకుంటే ఆర్సీబీ టీంకి అంత మంచి స్టార్ట్ ఏమీ వచ్చినట్టు కనిపించలేదు. జాకబ్ బదల్ని తీసుకొచ్చారు కానీ అతను స్ట్రగుల్ అయ్యాడు. 3 4లు కొట్టాడు కానీ మిగతా బాల్స్ని కూడా చాలా కష్టంగా ఆడాడు. ఎట్ ది సేమ్ టైం విరాట్ కోహ్లీకి చూసుకుంటే ఇనిషియల్గానే ఒక లైఫ్ వచ్చింది. లేకపోతే ఫస్ట్ ఓవర్లోనే ఆర్సీబీ టీం వికెట్ కోల్పోయేది. సో ఇనిషియల్గా అయితే ఆర్సీబీ టీంకు కొంతవరకు టఫ్ ఫేజ్ నడిచింది. సిరాజ్ చాలా మంచి బౌలింగ్ చేశాడు. ఇప్పుడు అతనే జాకబ్ బదల్ వికెట్ కూడా తీసుకోవడం చూసాం. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం దేవదత్ పడిక్కల్ ఓచు కథ వచ్చారాగానే ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు. అంటే చూసాక అర్థమైపోయింది ఈరోజు గట్టిగా ఏదో చేయబోతాడని చెప్పి. సో పడిక్కల్ అయితే గుజరాత్ ఫాస్ట్ బౌలర్స్ని చాలా అద్భుతంగా కొట్టాడు భయ్య. మరి ముఖ్యంగా రబడా ఆపేసి వేయడం చూసాం. 150 కన్సిస్టెంట్గా వేస్తూనే ఉన్నాడు. బట్ అయినా కానీ పడిక్కల్ ఎక్కడ కూడా తొనకలేదు బెనకలేదు. చాలా సింపుల్గా ఫ్లిక్ షాట్స్తో 6 కొట్టడం చూసాం. సో పడిక్కల్ అయితే మరోసారి ఒక ఎపిక్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 20 బాల్స్కి 50 పరుగులు తీసుకోవడం చూసాం. అండ్ ఈ టైంలో చూసుకుంటే కింగ్ విరాట్ కోహ్లీ తన గేమ్ని సెట్ చేసుకున్నాడు. 30 బాల్స్కి 50 కొట్టాడు. సో ఇద్దరు పార్ట్నర్షిప్లో చూసుకుంటే ఎక్కువగా పడిక్కల్ డామినేషనే కనిపించింది. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ చెప్పాడు పడిక్కల్ మ్యాచ్ చాలా వరకు ప్రెజర్ తీశాడు. అతని బ్యాటింగ్ వల్ల నాకు ఈజీ అయిందని చెప్పాడు. అయితే మనకు విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో చూసుకున్న ఇంటెంట్ కనిపించింది. పర్టికులర్గా రషీద్ ఖాన్ మరియు ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళిద్దరిని గట్టిగా కౌంటర్ చేయడం చూసాం. అది కూడా రషీద్ ఖాన్ బౌలింగ్ రాకుండా ఒక 6 కొట్టాడు. దీంతో రషీద్ ఖాన్ డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. సో విరాట్ కోహ్లీ అయితే ఈ సీజన్లో ఒక డిఫరెంట్ బాల్ గేమ్ ఆడుతున్నాడు భయ్య. ఎక్కడ కూడా బౌలర్కి రెస్పెక్ట్ అవ్వడం తొనకడం బెనకడం అలాంటివి ఏమీ లేవు. స్పిన్నర్ వచ్చినా సరే చిత్త కొట్టేస్తున్నాడు. మళ్ళీ మరోసారి ఎప్పట్లోనే అతని బ్యాటింగ్లో క్లాస్ కనిపించింది. అద్భుతమైన షాట్స్ కొట్టాడు. పర్టికులర్గా 50 కొట్టిన తర్వాత యాక్సలరేషన్ చూసాం. చాలా క్విక్గా 81కి వచ్చేసాడు. సో కోహ్లీ మరియు పడిక్కల్ కలిసి 2 వికెట్కి కేవలం 59 బంతుల్లోనే 115 పరుగులు పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ నడుస్తున్నంతసేపు ఆర్సీబీ టీంకి చేసింగ్ చాలా కేక్ వాక్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఏజీటీ బౌలర్ వచ్చిన సరే అటాక్ చేసి కొట్టడం చూసాం. ఎస్పెషల్లీ పరిస్థితిని అయితే ఓచకోత కోసారు. 2 ఓవర్స్కి 31 రన్స్ ఇచ్చేసాడు అతను. అలాగే లాస్ట్ మ్యాచ్లో అద్భుతమైన స్వాల్ వేసిన రబాడో కూడా చేతులు ఎత్తేసాడు. 4 ఓవర్స్కి 45 రన్స్ ఇచ్చాడు. మళ్ళీ పడిక్కల్ అతను బౌలింగ్లో కొట్టిన 6 ఏవైతేనే మ్యాచ్కి వెళ్ళటని చెప్పుకోవచ్చు. ఇక ముంచెప్పుకుంటే రషీద్ ఖాన్ ఏమో విరాట్ కోహ్లీ అటాక్ చేశాడు. తను వేసిన ఫస్ట్ ఓవర్లో 13 పరుగులు పిండుకున్నారు, ఒక 6 and 4. అండ్ తను వేసిన నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే మళ్ళీ 16 పరుగులు పిండుకున్నారు. సో కోహ్లీ మరియు పడిక్కల్ రషీద్ ఖాన్ ఎక్కడ కూడా సెట్ కానివ్వలేదు. ఈవెన్ ప్రసిద్ధ కృష్ణ కూడా సేమ్ టు సేమ్ తను వేసిన ఫస్ట్ ఓవర్లో 12 కొట్టారు. నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే 19 పిండుకున్నారు. సో పవర్ ప్లే అయ్యేంత వరకు చూసుకుంటే ఆర్సీబీ టీం బ్యాటింగ్ బాగుంది. ఓకే 58 పరుగులు కొట్టారు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం బేబచ్చం చేస్తారు. నెక్స్ట్ ఓవర్ నెంబర్ 7 అండ్ ఓవర్ నెంబర్ 11 వరకు ప్రతి ఓవర్లో కూడా 12 కంటే ఎక్కువ రన్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ 5 ఓవర్స్లో చూసుకుంటే ఏకంగా 73 పరుగులు పిండేసుకున్నారు. మరీ ముఖ్యంగా 5 ఓవర్ ఫేజ్లో ఇద్దరు బ్యాట్స్ నుంచి 6 6లు చూసాం. సో లిటరల్ ఇద్దరు క్లాస్ ప్లేయర్స్ ఈ రేంజ్లో 6లు కొట్టారంటే అర్థం చేసుకోవచ్చు విధ్వంసం ఏ రేంజ్లో సాగిందనేది. బట్ ఎనివే 12 ఓవర్ దగ్గర నుంచి చూసుకుంటే తిరిగి మెల్లగా ఒక చిన్న కంబ్యాక్ లాంటిది ఇచ్చింది. అంటే జేసన్ హోల్డర్ మధ్యలో ఒక మంచి ఓవర్ వేయడం చూసాం. అండ్ దెన్ ఆ తర్వాత రషీద్ ఖాన్ పడిక్కల్ వికెట్ తీశాడు. అలాగే తర్వాత ఓవర్లో చూసుకుంటే కోహ్లీ వరుసగా 2 6లు కూడా అవుట్ అయిపోవడం చూసాం. ఈవెన్ తర్వాత నెక్స్ట్ ఓవర్స్లో కూడా మళ్ళీ వికెట్స్ వచ్చాయి. జితేష్ శర్మ పడిటర్ ఇద్దరు కూడా అవుట్ అయిపోయారు. మళ్ళీ వీళ్ళిద్దరూ మరీ గట్టిగా కొట్టే ప్రయత్నం చేశారు. అంటే ఓవర్ అగ్రెసివ్గా ఆడే ప్రయత్నం చేశారు. సో దీనివల్ల ఆర్సీబీ టీంకి చివరిలో కాస్త టెన్షన్ వచ్చింది. అంటే టార్గెట్ చాలా వరకు రీచబుల్లోనే ఉంది. బట్ వాళ్ళు వరుసగా 4 ఓవర్స్లో 4 వికెట్లు కోల్పోయారు. దీనివల్ల టైంలో ఇంకో 2 వికెట్లు పడి ఉంటే మాత్రం మొదటికే మోసం వచ్చేది. బట్ లక్కీలీ కృణాల్ పాండే మరి టీమ్ డేవిడ్ గేమ్ని చాలా బాగా ఫినిష్ చేశారు. మళ్ళీ కృణాల్ పాండే 18 ఓవర్లు మానవ సొత్తాన్ని అటాక్ చేయడం చూసాం. మంచిగా గ్యాప్ స్పెండ్ చేస్తే ఒక 2 4లు మరి 6 కొట్టాడు. సో నిజానికి ఆర్సీబీ టీం 11 ఓవర్స్కి 131 పరుగులు కొట్టేసింది. దీని వల్ల 16 ఓవర్లకు 17 ఓవర్లకు మ్యాచ్ అవగడేస్తారని చెప్పి అనుకున్నాం. కానీ వాళ్ళ మధ్యలో వికెట్లు కోల్పోవడం వల్ల ఈ గేమ్ 19 ఓవర్ వరకు వెళ్ళింది. బట్ నేను ఓవరాల్గా చూసుకుంటే గుజరాత్ టీం ఎక్కడ కూడా ఆర్సీబీ టీంని కంటైన్ చేసేటట్టు కనిపించలేదు. మళ్ళీ వాళ్ళకి మిడిల్ ఓవర్స్లో స్ట్రెంత్ అనుకున్న రషీద్ మరియు ప్రసిద్ధ్ ఇద్దరు భయంకరంగా ఫెయిల్ అయ్యారు. ఈవెన్ రషీద్ ఖాన్ 2 వికెట్లు తీసినప్పటికీ 49 రన్స్ ఇచ్చేశాడు. 87 ముంచెప్పుకుంటే రబాడ్ కూడా ఎక్స్పెన్సివ్. కేవలం సిరాజ్ మరియు హోల్డర్ వీళ్ళిద్దరికీ కాస్త కూస్తే బెటర్ బౌలింగ్ పడింది. అండ్ ఆల్సో సుతార్ కూడా లాస్ట్లో ఒక వికెట్ తీశాడు. బట్ నిజానికి జీటీ అతను కాస్త తెలుగు ఉపయోగించుకుంటే బాగుండేమో. అంటే రషీద్ మరియు ప్రసిద్ధ్ రన్స్ వెళ్ళిన తర్వాత హోల్డర్ని తీసుకొచ్చారు. అండ్ ఈ టైంలో సుతార్ని కూడా తీసుకొస్తే బాగున్నాం. కానీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ పడిక్కల్ ఆడుతున్నారని చెప్పి తీసుకురాలేదు. బట్ ఎనివే ఇవన్నీ కాదు, ఎప్పుడైతే సుందర క్యాచ్ డ్రాప్ చేశారో అక్కడ జీటీ మ్యాచ్ ఓడిపోయింది. మళ్ళీ క్యాచ్ డ్రాప్ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది జీటీ మీద. అట్ ది సేమ్ టైం కోహ్లీ ఏమీ ఆపర్చునిటీని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. తన చేతిని చాలా ఈజీగా మాస్టర్ చేశాడు. ఇక్కడ మరోసారి తన ఇన్నింగ్స్ ద్వారా రికార్డులు వరద పారించడం చూసాం. తన ఐపీఎల్ కెరీర్లో 306 మార్కును అందుకున్నాడు. అండ్ ఆల్సో 804 మార్కును కూడా అందుకోవడం చూసాం. సో మరోసారి చేజింగ్లో విరాట్ కోహ్లీ టిపికల్ ఇన్నింగ్స్ కనిపించింది. అండ్ ఎప్పట్లోనే రికార్డులు బ్రేక్ అయ్యాయి. అండ్ ఆల్సో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.
ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఆర్సీబీ టీం టాప్ 2కి దూసుకెళ్ళిపోయారు. వాళ్ళైతే ఇప్పుడు 7 మ్యాచ్లో 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. వాళ్ళ నెట్ అన్నట్టు కూడా చాలా మెరుగ్గా కనిపిస్తుంది. వేరే గుజరాత్ టీం చూసుకుంటే వరుసగా తమ రెండో మ్యాచ్లో ఓడిపోయారు. 6 పాయింట్ల దగ్గర ఆగిపోయారు. సో ప్రస్తుతానికి అయితే గుజరాత్ టీం యొక్క ఓటముల సంఖ్య 4కి పెరిగిపోయింది. దీంతో వాళ్ళు సెకండ్ హాఫ్లో ఏమైనా భయంకరమైన కంబ్యాక్ చేసినా ప్లేఆఫ్స్కి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. అదర్వైజ్ వాళ్ళ డోస్ చాలా వరకు క్లోజ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక క్యాప్స్ విషయానికి వస్తే స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయా, విరాట్ కోహ్లీ మళ్ళీ ఆరెంజ్ క్యాప్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో అద్భుతమైన నాకుతో 328 రన్స్తో టాప్ ప్లేస్కి వచ్చేసాడు. వేరే పర్పుల్ క్యాప్లో చూసుకుంటే మాత్రం అలాంటి మార్పు లేదు, అన్సుల్ కాంబోస్ దగ్గర ఉంది. సో ఢిల్లీ టీం అయితే ఎలా పడిన తర్వాత ఆర్సీబీ టీం అయితే ఈ మ్యాచ్లో బ్రిలియంట్ కంబ్యాక్ చేశారు. చాలా కన్విన్సింగ్ విన్ కొట్టారు. చూడాలి మరి వాళ్ళు సెకండ్ హాఫ్లో కూడా ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే ప్లేఆఫ్స్కి ఎంత త్వరగా వెళ్తారనేది.